శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో మిథున రాశి వారు ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-4 పాదాలు, పునరసు 1-2-3 పాదాలు మిథున రాశికి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మే మాసం బాగుందండి, అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేంటి గురుగారు అంటే అవును అంతే మరి, ఎందుకంటే గత 3 నెలలుగా బాధపడ్డారు మిథున రాశి వారు. కానీ ఆ బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోయని చెప్పుకోవచ్చమ్మా. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది ఈ మాసం. యథార్థంగా చెప్తున్నాను, నా మాట వినండి. ఎందుకంటే బాగుంది, మీకు గ్రహ సంచారం బాగుంది ఈ మాసం. మీకు మిథున రాశి వారికి ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ మాసం మీరు ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి. గతంలో గ్రహ అనుకూలత లేదు, ఇప్పుడు అనుకూలత బాగుంది. మీకు ఈ మాసం ప్రయత్నం చేసుకోండి, మీకు ఆర్థికంగా బాగుంటుంది, కలిసి వచ్చే కాలం. గతంలో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు అంటే ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటే ఆ వ్యవహారాలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, బంధుమిత్రుడి యొక్క సహాయ సహకారం లభిస్తాయి. మీకు పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే మీకు గృహయోగం, వాహన యోగం, అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. మీకు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కదండి, అవి కూడా మీకు పూర్తవుతాయి. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అయితే ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి, కానీ ఆర్థిక విషయంలో అంటే పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఏదైనా కొంచెం పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాలి, అనుభవించిన సహా తీసుకోవాలి అంతే. ఇకపోతే న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు, సాక్షి సంతకం చెయ్యవద్దు. మీ పనేదో మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే అప్పుడప్పుడు కాస్త చికాకులు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఏం పట్టించుకోవద్దు, అవి ఏం పట్టించుకోవద్దు. తాత్కాలికం ఎలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అంతే. ఇకపోతే మీరు ఎప్పటి నుంచో చూసే ఒక వ్యవహారం అనుకున్నారో ఆ వ్యవహారం కూడా సక్సెస్ అవుతుంది. ఆ వ్యవహారం కూడా సక్సెస్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ మిథున రాశి వారికి ఈ మే మాసం అన్ని రకాలుగా యోగిస్తుందమ్మా. అన్ని ప్రయత్నాలు చేసుకోండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుందండి. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వారికి కూడా బాగుంది, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే మీరు మనోధైర్యంతో ఉండండి. మీ యొక్క బలం అంటే సంకల్ప బలం ఏదైతే ఉందో ఆ సంకల్ప బలం పెట్టుకోండి. మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా సరే ఒకటమ్మా, అంటే ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవాలి. మన పరిస్థితి బాగోలేనప్పుడు ప్రయత్నం ఎక్కువ చేసుకోండి. అంతే కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో కూర్చుంటే రా అంటే దేవుడు కూడా ఎవరు చేయలేడమ్మా. ప్రయత్నం చేయండి. భగవంతుడు కూడా ఎవరైతే కష్టపడుతున్నారో కష్టపడే మనిషినే చూస్తాడు భగవంతుడు కూడా. అంతేగాని ఇంట్లో శుభ్రంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నామని భగవంతుడు చూడడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కష్టే ఫలి, మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది, భగవంతుడు ఇస్తాడు. అది మాత్రం యథార్థము. ఇకపోతే ఈ మిథున రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుందండి. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, షేర్ మార్కెట్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది, మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది, అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి, మీకు తప్పనిసరిగా ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది. ఇకపోతే వివాహం అయ్యే అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుని వివాహ సమయం దగ్గరికి వచ్చింది. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం, మీకు అద్భుతంగా ఉంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రజలకు కావాల్సిన సేవ చేస్తారు మీరు, మీకు సన్మానాలు జరుగుతాయండి. అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్న వరకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే నేను చెప్పిన కేవలం ఈ మాస ఫలాన్ని మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా
మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, దయచేసి గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఇకపోతే ఈ మాసం మీరు ఎక్కువ లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. చక్కగాని బుధవారం నియమాలు పాటించండి. అలాగే విష్ణాలయం వెళ్ళండి, విష్ణాలయాలు అర్చన చేయించుకోండి. అలాగే గణపతికి ఒక బుధవారం ఉండ్రాళ్ళ భాగం సమర్పించండి. తెలుసు కదా ఉండ్రాళ్ళ భాగం. అలాగే సంకటహర చవితి వస్తుంది ఈ మాసంలో. సంకటహర చవితి పూజ చక్కగా చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ గణపతిని పూజించుకుంటే, ఎంత ఎక్కువ గణపతి మంత్రాలు చదువుకుంటే అంతా మీకు మంచిది, అంతా మీకు మంచిది. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోండి. ఇకపోతే ఒక బుధవారం రోజున కిలో పావు పెసలు పచ్చని వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి. అలాగే వీలైతే ఈ మాసంలో మీకు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. నలుగురిని పిలిచి భోజనం పెట్టండి, మీకు శుభం జరుగుతుంది. ఇక మోగజీవులకు ఆహారం పెట్టండి అమ్మా. గోవుకి గడ్డి వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, కాకులకి దీపన్నం పెట్టండి, పిచ్చుకలకి చిరుధాన్యం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అమ్మా. అలాగే భిక్షగాలకి ఏదన్నా తినడానికి ఆహారం పెట్టండి, లేదంటే కాస్త పెరుగన్నం పెట్టండి. అలాగే ఇది అంతా ఎండాకాలం అమ్మ. దయచేసి బాటసాలకి మంచినీళ్ళు దాహం తెచ్చండి, మజ్జిగ పొట్లాలు అందివ్వండి దయచేసి. లేదంటే ఎక్కడన్నా కుండ పెట్టి మంచినీళ్ళు ఇవ్వండి. ఇది ఎండాకాలం అమ్మ, మంచినీళ్ళు దాహం తెచ్చండి. చాలా మంచిది మంచిది మంచిది. అందువలన మీరు ఈ మిథున రాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వెయ్యండి. ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు. స్వస్తి.